ఓవల్లో జరుగుతున్న టెస్టులో మన జట్టు సెలక్షన్ పై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ టెస్ట్ కోసం తుది జట్టులో 4 మార్పులు చేసినా అసలైన ప్లేయర్లు లేకపోవడంతో ఫ్యాన్స్ అందరూ అసంతృప్తిలో ఉన్నారు. అసలు ఏ టీం అయినా విజయం కోసం 100కి 100% ప్రయత్నించాలని అనుకుంటుంది. కానీ మన టీం మాత్రం డ్రా కోసం ఆడుతుందా అని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే 2:1 తేడాతో వెనుకబడిన ఇండియన్ టీం ఆఖరి టెస్టులో ఎలాగైనా గెలవడానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది. అయితే ప్రస్తుత భారత జట్టు మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తుంది. అవును, లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్లో ఇంగ్లాండ్తో జరుగుతున్న ఆఖరి టెస్టులో టీమిండియా తుది జట్టు ఎంపిక ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. అసలు గెలవాలనే ఆలోచనతోనే టీంని సెలెక్ట్ చేశారా అంటూ అభిమానులు మండిపడుతున్నారు. అసలు ఉంటారన్న ప్లేయర్లు ఎవరూ లేకపోగా అనూహ్యంగా మరో ప్లేయర్ జట్టులోకి వచ్చాడు. దీంతో మిగిలిన ఆటగాళ్లపై ఎందుకు ఇంత వివక్ష అని ఆరోపిస్తున్నారు. ఇక ముందు చెప్పినట్లుగా బుమ్రాకు రెస్ట్ ఇచ్చారు. అలాగే గాయపడిన పంతు స్థానంలో ధ్రువ్ జురెల్ ను తుది జట్టులోకి తీసుకున్నారు. అయితే కుల్దీప్ యాదవ్ అలాగే యంగ్ ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్ జట్టులోకి వస్తారని అందరూ భావించారు. కానీ వాళ్ళని పక్కన పెట్టి ప్రసిద్ధ్, ఆకాష్, దీప్లను తీసుకున్నారు. ఇక అభిమన్యు ఈశ్వరన్కి మరోసారి మొండి చేయి ఎదురైంది. గత ఆసీస్ టూర్లోనూ బెంచ్ కే పరిమితమైన అభిమన్యు ఈసారి కూడా బెంచ్ కే పరిమితమయ్యాడు. కానీ కరుణ్ నాయర్ కు తుది జట్టులో చోటు కల్పించారు. ఇప్పుడు ఈ జట్టును చూసిన తర్వాత ఇదేం టీం సెలక్షన్స్ రా బాబు అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.